నిత్య పూజలో తప్పులు చేస్తున్నారా? పూజ ఏ సమయంలో చేయాలి? మీ భక్తికి ఫలితం ఉండాలంటే ఇవి తప్పనిసరి. నిత్య పూజ అనగా ప్రతిరోజు భగవంతుని చుట్టూ తిరిగే ఒక ఆధ్యాత్మిక సాధన. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో దేవునికి పూజ చేయడం శుభప్రదమని పేర్కొంటారు. అయితే కొంతమంది భక్తులు తెలుసుకోకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇవి పూజా ఫలితాలను దూరం చేస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు. నిత్య పూజ అసలు ఎందుకు అవసరం? భగవంతుని అనుగ్రహం కోరే ప్రతి కుటుంబం ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం రావాలంటే కనీసం రోజు శ్రద్ధగా దేవుణ్ణి స్మరించాలి. పూజ సరైన విధానంతో చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలితాలనేటివి లభిస్తాయి. మరి ఈ నిత్య పూజలో ప్రధాన నియమాలు ఏమిటో మనము తెలుసుకుందాము. భక్తి శ్రద్ధతో చేయాలి. పూజను హడావిడిగా తొందరపాటు ధోరణిలో చేయడం తగదు. అలా చేసే పూజను తంతు అంటారని పండితులు చెబుతున్నారు. కనీసం దీపం వెలిగించే సమయంలో అయినా భక్తితో భగవన్నామస్మరణ చేయాలని సూచిస్తున్నారు. శుభ్రత అత్యవసరం. పూజా గది శుభ్రంగా ఉండాలి. దుమ్ము, బూజు ఉండకూడదు. వాడిపోయిన పూలను వెంటనే తొలగించి దేవుని విగ్రహాలు, ఫోటోలను నిత్యం శుభ్రంగా ఉంచాలి. సమయ పాలన. భవిష్యోత్తర పురాణం ప్రకారం పూజకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయని పేర్కొంటారు. పూజకు శుభ సమయాలు ఇలా ఉన్నాయి. ఆ శుభ సమయాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సమయం, పూజా పేరు, విశిష్టత. తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్త పూజ అత్యుత్తమ సమయం. ఫలితం అనేది త్వరగా వస్తుంది. ఉదయం 9 గంటల నుంచి 11 మధ్యమ పూజ శుభ ఫలితాలు లభిస్తాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:02 అభిజిత్. లగ్న పూజ కేవలం 2 నిమిషాలు. ప్రత్యేక నైవేద్యం తప్పనిసరిగా నివేదించాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య చేసే పూజ నిషిద్ధము. ఈ సమయంలో పూజ ఫలితాలనేవి ఉండవు. సాయంత్రం 6 గంటల నుంచి 6:30 మధ్య సంధ్యా పూజ ఉదయం చేయలేని వారు ఇప్పుడు చేసుకోవచ్చును. నైవేద్యంపై స్పష్టత. రోజు పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. శుక్రవారాల్లో పులిహోర, పొంగలి, శనివారాల్లో వడపప్పు, పానకం వంటి ప్రసాదంగా పెడితే శుభకార్యాలకు దారితీస్తాయని నమ్మకం. నిరాకరించాల్సిన తప్పులు ఇవే. పూజ గదిలో అసహ్యకరమైన దుస్తులు, బరువు వస్తువులు ఉంచకూడదు. విగ్రహాలపై పాత పూలు విడవకపోవడం, అపవిత్ర స్థితిలో పూజలో పాల్గొనడం, మొక్కుబడిగా శ్రద్ధ లేకుండా పూజ చేయడం. పూజ అనేది భగవంతుడితో మన సంబంధాన్ని బలపరిచే మార్గం. శుభ్రత, సమయపాలన, భక్తి ఈ మూడింటిని పాటిస్తే దైవానుగ్రహం నిర్ఘాతం. ఒక్కరోజు ఆలస్యమైనా సరే శుద్ధి, శ్రద్ధ అనేది తప్పనిసరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.